ఆయన ఎలా ఉన్నారు? ఫిజిక్స్ కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దానిలో ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే మీకు యాక్చువల్లీ మెయిన్ టాపిక్స్ కనుక తీసుకున్నట్టయితే మోషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనిలో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఈ పార్ట్ ఒకటి ఉంది. దాన్ని విడిగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చిన్న పార్టే కాబట్టి దాన్ని విడిగా చెప్తాను. నా ఇక్కడ నుంచి మోషన్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే దీనిలో మీకు ఓవరాల్గా 3 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, రెండోది మోషన్ ఇన్ ఏ ప్లేన్, మూడోది మోషన్ ని గవర్న్ చేసే లాస్, దట్ ఈస్ లాస్ ఆఫ్ మోషన్. ఓకేనా? దాని తర్వాత 4th పార్ట్ వర్క్ పవర్ ఎనర్జీ. ఇలా మీకు సిలబస్ వెళ్ళిపోతుంది. దీనిలో ఫస్ట్ 3 పార్ట్ దానిలో క్లాసిఫికేషన్ కనుక బేసికల్లీ చేసుకున్నట్టయితే అసలు బాడీ మోషన్ అనే దానిలోకి వెళ్ళేటప్పటికల్లా 2 పార్ట్స్ ముందు అర్థం చేసుకోండి. అసలు బాడీ రెస్ట్ లో ఉందని ఎలా చెప్తారు, ఒక బాడీ మోషన్ లో ఉంది అని ఎలా చెప్తారు. ఓకేనా? నా ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక బాడీ రెస్ట్ లో ఉంది అని చెప్పిన, మోషన్ లో ఉండాలి అని చెప్పిన, వై మస్ట్ హ్యావ్ ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉండాలి. ఓకేనా? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? దేన్ని బేస్ చేసుకుని నువ్వు చెప్తున్నావు. ఇమాజిన్ ఈ ప్రపంచం మొత్తంలో ఒకే ఒక కారు ఉందనుకోండి, ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అది ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు అది ట్రావెల్ చేస్తుంది అని ఎలా చెప్పాలి? దేర్ షుడ్ బి ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అంటే కంపల్సరీగా వేరే చెట్టు ఏదో ఒకటి ఉంటే విత్ రెస్పెక్ట్ టు దట్ వన్ ఈ కారు మూవ్ అవుతుంది లేదా రెస్ట్ లో ఉంది అని చెప్పి మాట్లాడగలం. ఇదే లేదనుకోండి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, దీని యొక్క మోషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, దీని యొక్క రెస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. అలా ఏ ఫ్రేమ్ ని బేస్ చేసుకుని ఒక బాడీ యొక్క పొజిషన్ మారుతుంది అని చెప్తున్నావో దాన్ని ఏమని చెప్తారు? ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. సో విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, దాని యొక్క పొజిషన్ ఫిక్స్డ్ గా ఉన్నట్టయితే దెన్ ద బాడీ ఈస్ సెడ్ టు బి అంటే రెస్ట్ లో ఉందని చెప్తాము. వేరాస్ దాని యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది కనుక ఉన్నట్టయితే దెన్ ద బాడీ ఈస్ సెడ్ టు బి మోషన్. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఒక బాడీ రెస్ట్ లో ఉంది అని చెప్పాలి అన్నా, మోషన్ లో ఉంది అని చెప్పాలి అన్నా మనకి కంపల్సరీగా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఉండాలి. రెండోది, ఈ మోషను రెస్ట్ అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకుంటున్నామో దే ఆర్ రిలేటివ్ టు ఈచ్ అదర్. ఓకేనా? దీన్ని అర్థం చేసుకోండి. 2 మార్క్స్ దానిలో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, వై మోషన్ ఆర్ రెస్ట్ టు బి రిలేటివ్. దీనికి సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో రెస్ట్ లో ఉన్న బాడీ వేరే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లోకి వెళ్ళేటప్పటికల్లా మోషన్ లో ఉండొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ని తీసుకోండి, ట్రావెలింగ్ ఇన్ ఏ బస్. అతను మొబైల్ ఫోన్ చూస్తా కూర్చున్నాడు. ఓకేనా? నౌ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ద బస్, ఏదైతే బస్సులో వెళ్తున్నాడో ఈ ఫోన్ రెస్ట్ లో ఉంది. కరెక్టేనా? కాబట్టి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో ఈ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ లో ఉంది అని మాట్లాడుతున్నాం. నా దీన్ని సమ్ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద రోడ్ ఆ బస్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. విత్ రెస్పెక్ట్ టు హిమ్ ఏమవుతుంది? బస్ ట్రావెల్ అవుతుంది, బస్ లో ఉన్న పర్సన్ ట్రావెల్ అవుతున్నాడు, ఆ పర్సన్ చేతిలో ఉన్న ఫోన్ ట్రావెల్ అవుతుంది. అంటే ఇదే ఫోన్ ఈజ్ అండర్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్సన్ ఆన్ ద రోడ్. ఓకేనా? సో ఇక్కడ ఆబ్జెక్ట్ మారలేదు, కానీ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఏ రిఫరెన్స్ మాట్లాడాం అనే దాన్ని బట్టి ఒక దానిలో అది రెస్ట్ లోకి వస్తే ఒక దానిలో అది మోషన్ లోకి వచ్చేసింది. కాబట్టి మనం ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ మీద స్టేషనరీగా నుంచునున్నా. విత్ రెస్పెక్ట్ టు మీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఐ ఆమ్ ఎ ట్రస్ట్. కానీ నన్ను సమ్ పర్సన్ ఓవర్ ద మూన్ టెలిస్కోప్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకోండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఎర్త్ సర్ఫేస్ మూమెంట్ లో ఉంటుందిగా. ఎర్త్ సర్ఫేస్ మూమెంట్ లో ఉందంటే నేను మూమెంట్ లో ఉంటాగా, అంటే నా పొజిషన్ మారుతుందిగా, అంటే నేను మోషన్ లో ఉన్నట్టేగా. సో విత్ రెస్పెక్ట్ టు హిమ్ నేను మోషన్ లోకి వచ్చేసా. కాబట్టి మోషన్ అండ్ రెస్ట్ ఆర్ కంప్లీట్లీ రిలేటివ్ టు ఈచ్ అదర్. అంటే దేన్ని బేస్ చేసుకుని, ఏ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ని బేస్ చేసుకుని నువ్వు మాట్లాడుతున్నావు అనే దాన్ని బట్టి అవి చేంజ్ అవుతా ఉంటాయి. కాబట్టి దాన్నే మనం దే ఆర్ రిలేటివ్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? సో మోషన్ అంటే ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ దీని గురించి స్టడీ చేసే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మెకానిక్స్ అంటాం. క్లారిటీ వచ్చిందా? సో మెకానిక్స్ అంటే ఏంటి?
బాడీ యొక్క రిలేటివ్ చేంజెస్ ఇన్ ద పొజిషన్. సో కాబట్టి రెస్ట్ అండ్ మోషన్ వాటి గురించి మాట్లాడేదాన్ని ఆ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ ని మెకానిక్స్ అంటాం. మళ్ళీ దీన్ని క్లాసిఫికేషన్ కనుక చేయాలి అంటే 3 పార్ట్స్ కింద చేయొచ్చు. ఓకేనా, ఒకటి వచ్చేటప్పటికల్లా స్టాటిక్స్, ఎవరైతే రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతారో దాన్ని స్టాటిక్స్ అంటారు. రెండోది వచ్చేటప్పటికల్లా కైనమాటిక్స్, ఏ ఆబ్జెక్ట్స్ అయితే మోషన్ లో ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాం. వితౌట్ ద కాజ్ ఆఫ్ మోషన్, అంటే ఏ ఫోర్స్ వల్ల దేనిలో చేంజ్ వల్ల ఆ మోషన్ ప్రొడ్యూస్ అయిందో దాంతో నాకు సంబంధం లేదు. ఓన్లీ ద థింగ్ ఈజ్ పొజిషన్ లో మార్పు వచ్చింది, ఆ మార్పు వచ్చిన దాన్ని మోషన్ అని చెప్తాం. దాని గురించి మాట్లాడితే దాన్ని కైనమాటిక్స్ అంటారు. వేరాజ్ దేని వల్ల ఆ చేంజెస్ జరిగినాయి దాని గురించి మాట్లాడితే దాన్ని మనం డైనమిక్స్ అంటారు. సో ఇది మీకు మెయిన్లీ కాజ్ ఆఫ్ మోషన్ గురించి మాట్లాడుతుంది, దేనివల్ల అది వచ్చింది అనేది. ఓకేనా, అందుకే మీకు గ్రీక్ వర్డ్ లో కనుక తీసుకున్నట్టయితే కైనమాటిక్స్ యొక్క మీనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోషన్, వేరాజ్ డైనమిక్స్ యొక్క మీనింగ్ పవర్, అంటే ఏ ఫోర్స్ అయితే ఆ మోషన్ దానికి రెస్పాన్సిబుల్ అయిందో దాని గురించి మాట్లాడేదాన్ని డైనమిక్స్ అంటారు. సో ఇలా మెకానిక్స్ లో మీకు 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్స్, రెండోది కైనమాటిక్స్, మూడోది డైనమిక్స్. ఫస్ట్ రెండిట్లో మనం కైనమాటిక్స్ గురించి మాట్లాడతాం, దట్ ఈస్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్. సెకండ్ లాస్ ఆఫ్ మోషన్, దానిలో మెయిన్ గా డైనమిక్స్ గురించి మాట్లాడతాం, దానికి రెస్పాన్సిబుల్ అయ్యే ఫోర్సెస్, దట్ ఈస్ మాస్, వెయిట్, ఇవన్నీ కూడా. అందుకే మీకు దానిలో న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా, ఈ పార్ట్ అంతా కూడా మీకు డైనమిక్స్ అనే పార్ట్ లో వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నా అసలు మనం మెయిన్ కనుక వెళ్ళినట్టయితే మోషన్ దానిలో మనం మోషన్ 1 డైమెన్షనల్ ప్లేన్ లో మాట్లాడుతున్నాం. 1 డైమెన్షనల్ ప్లేన్ లో అంటే ఏంటి, అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ కానీ అలాంగ్ ద వై యాక్సిస్ కానీ మాట్లాడుతున్నప్పుడు దీన్ని లీనియర్ మోషన్, రెక్టిలీనియర్ మోషన్, దట్ ఈస్ స్ట్రైట్ లైన్ మోషన్ అంటారు. సో ఆ 1 డైమెన్షనల్ మోషన్ గురించి మాట్లాడితే దాన్నే మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ దానిలో చదువుకుంటాం. కాబట్టి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ లో మనం ఎవరి గురించి చదువుతున్నారు, 1 డైమెన్షనల్ మోషన్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్, లీనియర్ మోషన్ గురించి చదువుకుంటారు. అలాగే దీంట్లో 2 డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండింటినీ కనుక్కుంటాం. కాబట్టి ఇట్ బికమ్స్ ద మోషన్ ఇన్ ఏ ప్లేన్ కిందకు వస్తుంది, అంటే 2 డైమెన్షనల్ మోషన్, దట్ ఈస్ దాని యొక్క 2 పార్ట్స్, పొజిషన్, టైము, ఇలా రెండింటిని బేస్ చేసుకుని దానిలో చదువుకుంటాం. తర్వాత దానికి సంబంధించిన లాస్ ఆఫ్ మోషన్స్ అన్ని కూడా మనకు వరుస పెట్టి దీనిలో వచ్చేస్తూ ఉంటాయి. క్లియరా? నో అసలు యాక్చువల్లీ మనం ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ స్ట్రైట్ లైన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లోకి వెళ్లే ముందు 2 క్వాంటిటీస్ గురించి చదువుకోవాలి. దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, అలాగే వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి. మనకి చాలా ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, దానిలో కొన్ని స్కేలార్స్ అవుతాయి, కొన్ని వెక్టార్స్ అవుతాయి. అసలు ముందు అంటే ఏంటో చదువుకుందాం. ఓకేనా? నో స్కేలార్ అంటే ఎనీ ఫిజికల్ క్వాంటిటీ దట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ ఉంటుంది, కానీ అది డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుందా అంటే అవదు. అంటే విచ్ హ్యాస్ నో డైరెక్షన్. నో డైరెక్షన్ అంటే డైరెక్షన్ లేకుండా వెళ్తుందని కాదు, డైరెక్షన్ ని బట్టి అది మారదు అని, అంటే డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వట్లేదు అని. ఏదైతే డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వదో అటువంటి దాన్ని మనం ఏమంటాము, స్కేలార్ క్వాంటిటీ అంటారు. దీంట్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్, స్పీడ్, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి, స్కేలార్ క్వాంటిటీస్ కిందకు వస్తాయి. వేరాజ్ వెక్టార్ క్వాంటిటీస్, ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో అంటే డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుందో, డైరెక్షన్ ని బట్టి మారతా ఉంటుందో అటువంటి వాటిని మనం వెక్టార్స్ క్వాంటిటీస్ అంటాం. సో దీనిలోకి వచ్చేటప్పటికల్లా డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, ఇవన్నీ కూడా మీకు వెక్టార్స్ కిందకే వచ్చేస్తాయి. మోస్ట్లీ మనం ఫిజిక్స్ లో చదివే 90% క్వాంటిటీస్ డైరెక్షన్ మీద డిపెండెంట్ క్వాంటిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్ కిందకు వస్తే దీంట్లో ఏ క్వాంటిటీస్ అయితే డైరెక్షన్ ని బట్టి మారట్లేదో అవి స్కేలార్స్ వస్తాయి. ఆల్మోస్ట్ లెస్ దాన్ 10% ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఓకేనా? సో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండేదాన్ని ఏమంటారు, స్కేలార్ క్వాంటిటీ అంటారు. ఈ స్కేలార్ క్వాంటిటీకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను కనుక స్పీడ్ రాసినట్టయితే స్పీడ్ మైన ఇలా చూపించను, ఇలా చూపిస్తే అది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఓకేనా?
అలా ఎవరికి వస్తుంది, దీనిలో వెలాసిటీ తీసుకుంటే దానిపైన యారోతో ఇండికేట్ చేస్తాను, దట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, అంటే డైరెక్షన్ ని బట్టి మారిపోతుంది అనేది చూపిస్తుంది. ఓకేనా. నా ఈ వెక్టార్స్ దానిలో కొన్ని లాస్ ఉంటాయి, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, అది మళ్ళీ ప్లేన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ చెప్పేటప్పుడు దానిలో వెక్టార్ క్వాంటిటీస్ యొక్క డిస్కషన్ అంతా కూడా వస్తుంది. అక్కడ మళ్ళీ దాన్ని క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, పాలిగన్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, రెండు వెక్టార్స్ ని ఎలా యాడ్ చేయాలి, రెండు వెక్టార్స్ ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్ లో చూద్దాం. సో బేసిక్స్ అన్ని అర్థమైనట్టేనా. సో ఇక్కడ దాకా స్టూడెంట్ కి అసలు మోషన్ అనే చాప్టర్ లో బేసిక్ ఐడియా ఉండాలి. అంటే మీకు క్లాసిఫికేషన్ చేసేటప్పుడు మీరు రిఫరెన్స్ బుక్స్ గనక చూడడానికి వెళ్ళినట్టయితే వాటిల్లో బ్రాడ్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిజిక్స్ ని బేస్ చేసుకుని మీకు ఇస్తా ఉంటాడు. కాబట్టి స్టాటిక్స్ అంటే ఏంటి, కైనమాటిక్స్ అంటే ఏంటి, డైనమిక్స్ అంటే ఏంటి, అసలు మెకానిక్స్ అనే పార్ట్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇవన్నీ కూడా తెలియాలి. అలాగే డైమెన్షన్స్ లో 1 డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి, 2 డైమెన్షనల్ మోషన్, 3 డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి, స్కేలార్స్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్ ఐడియా ఫిజిక్స్ చదివేటప్పుడు ఉన్నట్టయితే మీకు ఈ మోషన్ అనే చాప్టర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. క్లారిటీ వచ్చిందా. నో ఇక్కడ దాకా బేసిక్స్. దీంట్లో యాక్చువల్ చాప్టర్లోకి వెళ్దాం. దట్ ఈస్ 1 డైమెన్షనల్ మోషన్, దట్ ఈస్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్లోకి వెళ్ళినప్పుడు అసలు ముందు మాట్లాడేటప్పుడు బాడీ యొక్క పొజిషన్లో మార్పు వస్తే, దట్ ఈస్ ఒక బాడీ కనుక మోషన్లోకి వెళ్ళినట్టయితే దానిలో బేసికల్లీ 2 క్వాంటిటీస్ మాట్లాడతారు. ఒకటి వచ్చేటప్పటికల్లా దాని యొక్క డిస్టెన్స్, రెండోది దాని యొక్క డిస్ప్లేస్మెంట్. సపోజ్ నిన్ను డిస్ప్లేస్మెంట్ ని d బార్ అనుకుంటే డిస్టెన్స్ ని స్మాల్ d బార్ అనుకుంటాం. యాక్చువల్ నోటేషన్ మీకు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇస్తాను. ఓకేనా. నా డిస్టెన్స్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే బాడీ మోషన్ లోకి వచ్చిందో అది యాజ్ లాంగ్ యాజ్ ఎంతైతే లెంత్ ఆఫ్ ద పాత్ కనుక తీసుకుంటుందో ఆ పాత్ యొక్క లెంత్ నే మనం డిస్టెన్స్ అంటాం. సో డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ద టోటల్ పాత్ కవర్డ్ బై ఏ ఆబ్జెక్ట్ దట్ ఈస్ అండర్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ ఏ డిస్టెన్స్ కింద చెప్తాం. అంటే ఒక బాడీ తన యొక్క పొజిషన్ లో మార్పు వచ్చినప్పుడు, కదిలినప్పుడు అది ఎంతైతే పాత్ లెంత్ ని కవర్ చేసుకుందో వాటన్నిటిని కలుపుకుంటే దాన్ని డిస్టెన్స్ లోకి వస్తారు. దీని యొక్క జనరల్ యూనిట్స్ వచ్చేటప్పటికల్లా మైక్రోమీటర్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే మైక్రోమీటర్, మిల్లీమీటర్, సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన యూనిట్స్ అవుతాయి. జనరల్లీ SI యూనిట్స్ వచ్చేటప్పటికల్లా మనం మీటర్స్ లో మాట్లాడతాం. ఓకేనా. వేరాస్ రెండోది డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. మళ్ళీ ఏంటి సార్, డిస్ప్లేస్మెంట్ లో మీరు డిస్టెన్స్ అన్నారు, చెప్తాను జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక బాడీ ఏ అనే పాయింట్కి స్టార్ట్ అయింది, బి అనే పాయింట్లో వెళ్ళిపోయింది. ఓకేనా. ఫస్ట్ బాడీ ఇలా ట్రావెల్ అయింది కర్వ్డ్ పాత్లో. ఇలా వెళ్ళడానికి ఇది టోటల్లీ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని కవర్ చేయాల్సి వచ్చింది. ఓకేనా. దిస్ ఇస్ ద పాత్ 1. అలాగే ఏ నుంచి బికి బాడీ స్ట్రైట్ గా పాత్లో వెళ్ళిపోయింది, దీనికి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ అయింది, దాన్నే సెకండ్ 1 అంటారు. ఓకేనా. సో ఇప్పుడు డిస్టెన్స్ కనుక అడిగినట్టయితే మీరు ఇమీడియట్లీ క్వశ్చన్ అడగాలి, ఏమని, సార్ పాత్ లెంత్ 1ని బట్టి డిస్టెన్స్ కావాలా, సెకండ్ పాత్ ని బట్టి డిస్టెన్స్ కావాలా? బికాస్ మీకు పాత్ మారే కొద్దీ దాని యొక్క డిస్టెన్స్ మారిపోద్ది. ఓకేనా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ పాత్ 1 కనుక తీసుకున్నట్టయితే డిస్టెన్స్ వచ్చేటప్పటికల్లా 12 కిలోమీటర్స్. అదే పాత్ 2 కనుక తీసుకున్నట్టయితే 8 కిలోమీటర్స్. అంటే ఇది ఏమైంది, డైరెక్షన్ ని బట్టి మారిపోయింది. వేరాస్ డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈజ్ ఆల్వేస్ 8 కిలోమీటర్స్. అంతే తప్ప నువ్వు ఏ పాత్రలో వెళ్ళావు దాంతో సంబంధం లేదు. క్లారిటీ వచ్చిందా? బికాస్ ఏ అండ్ బి పాయింట్ కి మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాసిబిలిటీ ఎంత, 8 కిలోమీటర్స్. ఆ షార్టెస్ట్ పాసిబిలిటీ మాత్రమే డిస్ప్లేస్మెంట్ లోకి వస్తుంది. అంతే తప్ప అది నువ్వు ట్రావెల్ అయిన పాత్ని బట్టి మారదు.
క్లారిటీ వచ్చిందా? సో దీన్నే మనం డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్స్ కింద చెప్పొచ్చు. కాబట్టి డిస్టెన్స్ వచ్చేటప్పటికల్లా మనం ట్రావెల్ చేసిన టోటల్ పాత్ యొక్క లెంత్, డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికల్లా నా ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ కి మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. దీన్ని ఇంకో ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి. సపోజ్ ఒక బాడీ ఈస్ట్ నుంచి ట్రావెల్ అయింది. సో ఏ అనే పాయింట్ నుంచి ముందు బి అనే పాయింట్కి రీచ్ అయింది బై ట్రావెలింగ్ 3 కిలోమీటర్స్. తర్వాత టువర్డ్స్ నార్త్ ట్రావెల్ అయింది అప్ టు ద పాయింట్ సి బై 4 కిలోమీటర్స్. సో ఏ నుంచి సికి బాడీ ట్రావెల్ అయినప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద సెకండ్ వన్. అయితే దీని యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత, జాగ్రత్తగా చూద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి, కరెక్టేనా? సో ఏబి ఎంత 3 కిలోమీటర్స్ ప్లస్ బిసి 4 కిలోమీటర్స్. సో ఎంత వచ్చింది టోటల్లీ? ఇది 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేసింది, కరెక్టేనా? బికాస్ ఈస్ట్ నుంచి ఇది వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ లో వెళ్తుంది. వేరాస్ డిస్ప్లేస్మెంట్ వచ్చేటప్పటికల్లా ఇది జాగ్రత్తగా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ కదా. క్లారిటీ వచ్చిందా? నో దిస్ ఇస్ ద షార్టెస్ట్ పాసిబుల్, కరెక్టేనా? నో మీరు కనుక చూసుకున్నట్టయితే ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చుగా. దేర్ ఫోర్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్, దట్ ఈస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 9 ప్లస్ అంటే 25, ఆర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత వచ్చింది 5. దేర్ ఫోర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ 5 కిలోమీటర్స్. రెండింటి మధ్యలో తేడా అబ్జర్వ్ చేశారా? కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమైంది, ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ కి మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాసిబుల్ లెంత్ అయింది. వేరాస్ మీరు ట్రావెల్ చేసిన టోటల్ లెంత్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఎవరు వచ్చారు, డిస్టెన్స్ వచ్చింది. కాబట్టి డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్యలో మీకు డిఫరెన్స్ అర్థమైనట్టేనా? దీనిలో ఎవరు స్కేలార్ క్వాంటిటీ, డిస్టెన్స్ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ డిపెండ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? సో డిస్టెన్స్ ని స్కేలార్ లో చదివాం, డిస్ప్లేస్మెంట్ ని వెక్టార్ లో చదివాం. ఇక్కడ దాకా కాన్సెప్ట్ క్లియరా? ఏనా ఈ సంవత్సరం దీని నుంచి ఐపీ బేస్డ్ కనుక తీసుకున్నట్టయితే 2 మార్క్ 1 మార్క్ క్వశ్చన్స్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని కూడా జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోండి. క్లియరా? దీన్నే ఇంకొంచెం క్లియర్ గా చూద్దాం. సో లెట్ us take a straight line path. ఏ అనే పొజిషన్ నుంచి ఒక బాడీ స్టార్ట్ అయింది, బి అనే పొజిషన్కి వెళ్ళింది. ఓకేనా? సింపుల్ గా ఇలా తీసుకోండి. సమ్ పర్సన్ తన ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి మార్కెట్కి వెళ్ళాడు. ఓకేనా? అండ్ ఈ మధ్యలో జర్నీ వచ్చేటప్పటికల్లా 2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాడు. అండ్ మార్కెట్కి వెళ్ళేటప్పటికల్లా హీ అబ్జర్వ్డ్ దట్ ద మార్కెట్ ఈస్ క్లోజ్డ్ ఫర్ దిస్ డే. ఈ రోజుకి మార్కెట్ లేదు. ఓకేనా? సో ఇమీడియట్లీ వితౌట్ ఎనీ టైం ల్యాగ్ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన యొక్క పొజిషన్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాడు. ఇది కూడా వచ్చేటప్పుడు 2 కిలోమీటర్స్ ఉంటుంది కదా. సో మళ్ళీ ఏకి వచ్చేసాడు. సిచ్యువేషన్ అర్థమైందా? సింపుల్ రీజన్ చెప్పాను. ఒక పర్సన్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ కి మార్కెట్ వెళ్ళాడు, అబ్జర్వ్డ్ ఇట్ ఈస్ క్లోజ్డ్, రిటర్న్ టు హోమ్ వచ్చేసాడు. అయితే ఆ పర్సన్ యొక్క డిస్టెన్స్ కవర్ చేసింది ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ చూద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిఏ, కరెక్టేనా? బికాస్ పాత్ లెంత్ కాబట్టి. దట్ ఈస్ 2 + 2 4 కిలోమీటర్స్ విల్ బి హిస్ డిస్టెన్స్. ఈ పాయింట్ అర్థమైనట్టేనా? వేరాస్ డిస్ప్లేస్మెంట్ ఏమని చెప్పాను, షార్టెస్ట్ పాసిబుల్ అని చెప్పాను. ఓకేనా? ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాడో అదే పాయింట్కి వచ్చి ఆగిపోయాడుగా. అవునా? ఏ ఇంటి నుంచి అయితే స్టార్ట్ చేశాడో వెళ్ళి మళ్ళీ అదే దానికి వచ్చేసాడు. సో ఇక్కడ తన యొక్క ఇనీషియల్ పొజిషన్ ఇదే, ఫైనల్ పొజిషన్ ఇదే, రెండు ఒకే చోట ఉన్నాయి. అవునా? కాబట్టి రెండు సేమ్ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, అది 0. బికాస్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనం డిస్ప్లేస్మెంట్ అన్నాం. తన ఇంటికి వచ్చేసాడు అంటే
ఆ ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అయిపోయినట్టేగా. ఎప్పుడైతే కోయిన్సైడ్ అవుతాయో వాటి మధ్యలో సెపరేషన్ ఏమి ఉండదుగా. సెపరేషన్ ఎప్పుడైతే లేదో మనం ఏమని చెప్తాం, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ 0, 2 - 2 చేసుకుంటే 0 కిలోమీటర్స్. క్లారిటీ వచ్చిందా? అలాగే ఒక బాడీ సర్క్యులర్ ఆసిలేషన్స్ చేస్తుంది అనుకోండి, ఓకేనా. హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ రేడియస్ తో సర్క్యులర్ ఆసిలేషన్స్ చేస్తుంది, ఓకేనా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఏ అనే పొజిషన్ లో స్టార్ట్ అయింది, బి అనే పొజిషన్ లో ఫస్ట్ ఎండ్ అయిపోయింది. అంటే ఏంటి, హాఫ్ సర్కిల్ ని కంప్లీట్ చేసింది, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? డిస్టెన్స్ అంటే సపోజ్ ఇలా వచ్చింది అనుకుంటే కనుక ఈ సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత అయితే ఉంటుందో దాని యొక్క డిస్టెన్స్ అంటారు, అవునా. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ వచ్చే కల్లా 2πr డివైడెడ్ బై 2, దట్ ఈస్ టోటల్ పెరిమీటర్ లో సగం, కరెక్టేనా. అంటే ఎంత అవుతుంది, ఇట్ ఈస్ 2 × π, అవునా. పై వాల్యూ ఎంత, 3.14, కాబట్టి 6.28 కిలోమీటర్స్ తన యొక్క డిస్టెన్స్ అవుతుంది. వేరాస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ దాని యొక్క డయామీటరేగా. therefore displacement is equal to దాని యొక్క డయామీటర్, దట్ ఈస్ 2 times రేడియస్. 2 × 2 ఎంత వచ్చింది, 4 కిలోమీటర్స్. రెండు సేమ్ వచ్చినాయా, డిఫరెంట్గా వచ్చినాయా? అబ్జర్వ్ చేసుకున్నారా? సో సెమీ సర్క్యులర్ పాత్ లో ఒక బాడీ మోషన్ ని అండర్గో అయినప్పుడు దాని యొక్క డిస్టెన్స్ వచ్చేటప్పటికల్లా లెంత్ ఆఫ్ ద ఆర్క్, దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద సెమీ సర్కిల్ అయినట్టయితే దాని యొక్క డయామీటరే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అయింది. సపోజ్ ఇది ఇంకో ఆసిలేషన్ కంప్లీట్ చేసుకుని పొజిషన్ ఏకి వచ్చి ఎండ్ అయింది అనుకోండి, ఓకేనా. అప్పుడు తన యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఫర్ 1 కంప్లీట్ సర్కిల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2πr, ఇక్కడ వచ్చింది మళ్ళీ డబల్ అవుతుంది కాబట్టి 12.36 కిలోమీటర్స్ అవుతుంది, కరెక్టేనా. దట్ ఈస్ ఇందాక వచ్చిన దాన్ని మళ్ళీ డబల్ చేయండి. వేరాస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ పొజిషన్ తన యొక్క ఫైనల్ పొజిషన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ 0 కిలోమీటర్స్, బికాస్ షార్టెస్ట్ పాసిబుల్ బిట్వీన్ 2 సేమ్ పొజిషన్స్ విల్ బి 0. కాన్సెప్ట్ క్లారిటీ వస్తుందా నాన్న? కాబట్టి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఈ పారామీటర్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వేరాజ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డిఫైన్ చేసేమన్నప్పుడు ఒక బాడీ మోషన్ లో టోటల్ ఎంతైతే పాత్ ట్రావెల్ అవుతుందో ఆ పాత్ లెంత్ మొత్తాన్ని సమ్ చేసుకుంటే వచ్చేదాన్ని మనం డిస్టెన్స్ అంటారు. వేరాస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇనీషియల్ పొజిషన్, ఎక్కడితో ఎండ్ అయింది ఫైనల్ పొజిషన్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న షార్టెస్ట్ పాసిబిలిటీ మనం కనుక్కుంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. యూనిట్స్ ఇద్దరికి సేమ్ ఉంటాయి, ఓకేనా. స్టార్టింగ్ విత్ లీస్ట్ మైక్రోమీటర్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఇంకా లీస్ట్కి వెళ్ళారనుకోండి పికోమీటర్స్, నానోమీటర్స్, యాంగిస్ట్రామ్స్ కూడా చెప్పొచ్చు, ఓకేనా. అలా హైయెస్ట్ వచ్చేటప్పటికల్లా మీటర్స్, ఎస్ఐ యూనిట్స్, అలాగే మనం కిలోమీటర్స్ లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. యూనిట్స్ వైజ్ బోత్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఒకటి వెక్టార్ క్వాంటిటీ, ఒకటి స్కేలార్ క్వాంటిటీ. ఆ రెండింటికి మధ్యలో మనకి డిఫరెన్సెస్ జాగ్రత్తగా గుర్తుండాలి. రెండోది వీటి నుంచి నెక్స్ట్ డిస్టెన్స్ నుంచి మనకి స్పీడ్ వస్తుంది, డిస్ప్లేస్మెంట్ నుంచి వెలాసిటీ వస్తుంది. స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. మళ్ళీ ఈ రెండింటి గురించి వేరియేషన్ చదువుకుంటారు, దానిలో ఉన్న టైప్స్ ఏంటి ఇవన్నీ కూడా వస్తుంది. రెండోది ఇవి రెండు వచ్చి మళ్ళీ యాక్సలరేషన్ అనే పాయింట్ దగ్గర కలుస్తాయి. యాక్సలరేషన్ లో స్కేలార్ యాక్సలరేషన్, వెక్టార్ యాక్సలరేషన్ ఉండదు. యాక్సలరేషన్ అని మాట్లాడారు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ వెక్టార్ క్వాంటిటీ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం ఓన్లీ వెక్టార్స్ గురించి చదువుకుంటా వెళ్తాం, స్కేలార్స్ ని పక్కన పెట్టేస్తాం. క్లియరా? సో అప్ టు ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఈ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ వాటి మధ్యలో డిఫరెంట్ పారామీటర్స్ ఇక్కడ దాకా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మీ ఇమీడియట్లీ తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి కూడా ఇమీడియట్లీ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటా మీ సబ్జెక్ట్ క్లియర్ అయ్యేలాగా ముందుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన స్పీడ్, వెలాసిటీస్, యాక్సలరేషన్స్ అంటే దానిలో ఉండే టైప్స్, ఇన్స్టాంటేనియస్ అంటే ఏంటి, యావరేజ్ అంటే ఏంటి, వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, ఇదంతా కూడా మనం
నెక్స్ట్ క్లాస్ సెషన్లో చూద్దాం. క్లియరా? ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న. యూట్యూబ్ ద్వారా మనం క్లాసెస్ డెలివర్ చేస్తున్నాం, అది చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ దాకా అయితే మీకు తెలుసు. కానీ కంప్లీట్ క్లాసెస్ 1 year కంప్లీట్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద ఫుల్ లెంత్ రికార్డెడ్ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క డిస్కషన్, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ షార్ట్ నోట్స్, టెస్ట్ సిరీస్, అలాగే దీంతో పాటు గెస్ట్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ అందిస్తూ ఒక కంప్లీట్ ఇయర్ ప్రిపరేషన్ జరగాలి అంటే కనుక అది యూట్యూబ్ ద్వారా సాధ్యపడదు. అందుకనే మీకు యాప్ ద్వారా పెయిడ్ బ్యాచెస్ని తీసుకురావడం జరిగింది ఎట్ ఏ వెరీ నామినల్ ఫీ. ఓకేనా? జస్ట్ ఆల్మోస్ట్ మీ స్టడీ మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్లో ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ సెషన్స్ మీకు తీసుకురావడం జరిగింది. వాటిల్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన లింక్, కోర్స్ యొక్క లింక్ అండ్ యాప్ యొక్క కంప్లీట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో జరిగింది. ఓకేనా? నా దీంట్లో యాప్లో మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు సాంస్క్రిట్, వీటి యొక్క కంప్లీట్ 1 year కోర్స్. కంప్లీట్ 1 year కోర్స్ అంటే వ్యాలిడిటీ కూడా 1 year ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ మీరు కాలేజ్లో ఎలా అయితే వెళ్ళి 1 కంప్లీట్ ఇయర్ చదువుతారో అదే కంప్లీట్ ఇయర్ ఇంట్లో ఉండి కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకునే విధంగా, లేదు కాలేజ్కి వెళ్తున్నారు అక్కడ చెప్పింది అర్థం కావట్లా, నా క్లాసెస్ విన్నారు కదా, ఆ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఇంట్లో వచ్చి ఒకసారి రివైజ్ చేసుకునే విధంగా, అండ్ ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి క్వశ్చన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? దీనిలో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. అండ్ వన్స్ క్లాసెస్ చూసిన తర్వాత అవి కనుక నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.